అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎక్కడ దొరుకుతుందండి జ్ఞానం? అది సంతలో దొరికేదా? డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికేదా? వెండి దొరుకుతుంది, దానికి ఒక గవి ఉంది. బొగ్గు దొరుకుతుంది, దానికి ఒక ఆ నిధి ఉన్నది. వజ్రాలు కూడా దొరుకుతాయి అగాధంలో. భూమి మీద మనిషి ఏది కొనుక్కోవాలన్నా దొరుకుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందయ్యా అని మాట్లాడుతున్నాడు యోబు గారు. మరి ఎక్కడ దొరుకుతుందా జ్ఞానం? ఎక్కడ దొరకదు. ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. నేను చెబుతున్నటువంటి ఈ మాట ఈ లోక జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలు కాదు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసెను. ఆ జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నామని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడతారు. ఇంతకు ఏంటి ఆ జ్ఞానం అంటే? యేసుక్రీస్తే ఆ జ్ఞానం. ఆ యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మీరైనా నేనైనా జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళము, అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళము, ఎలాంటి ప్రశ్నలకైనా, ఎలాంటి సందేహాలకైనా, ఎలాంటి విషయాలకైనా మనము ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెతికినట్లయితే, ఆలోచించినట్లయితే, ధ్యానించినట్లయితే అర్థవంతంగా మనము దాని యొక్క ఆ సందేహాలకు, ఆ ప్రశ్నలకు, ఆ యొక్క మాటలకు అన్నిటికీ జవాబు దొరుకుతుంది అన్న విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీల్లేదు.